నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ రైతులు చేస్తున్న నిరసనలు రెండో రోజుకు చేరాయి. నిరసనలలో భాగంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ మాకొద్దంటూ ఇవాళ రెండో రోజు నిరసనలు తెలుపుతున్నారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి అలాగే రైతులని పోలీసులు అరెస్టులు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఆందోళన ఈ రోజుకు రెండో రోజు చేరుకుంది. అయితే ఈ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులకు ఈ ఆందోళన దారితీసింది. ఉదయం నుంచి కూడా రెండో రోజు కూడా జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు రైతులు, గ్రామస్తులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా ఈ దిలావర్పూర్ మండల కేంద్రాన్ని దిగ్బంధనం చేశారు. పోలీస్ పహారా దాదాపు 1000 మంది పోలీసులని పోలీస్ పహారా కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు మాత్రము తిరగబడే పరిస్థితిలో ఆగ్రహంతో ఉన్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న ఆందోళనను హింసాత్మకంగా మార్చే ప్రయత్నం పోలీసులే చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే జాతీయ రహదారిపై బైఠాయించేందుకు మహిళలు, రైతులు, గ్రామస్తులు వేల సంఖ్యలో తరలి రావడంతో పోలీసులను వేల సంఖ్యలో తరలి వచ్చి పోలీసులను తరిమికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తమ సంవత్సర కాలంగా తాము ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని పదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులను అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలంటే కొద్దిసేపటి క్రితమే దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు పురుగుల మందు డబ్బాలతోని ధర్నా చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పటికైనా వెంటనే అక్రమంగా చేసిన రైతులను, గ్రామస్తులను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో తాము పురుగుల మందులు తాగేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని పోలీసులను హెచ్చరించడం జరిగింది. అయితే మరి కొద్దిసేపటి క్రితమే జాతీయ రహదారి వైపు వందల సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున దూసుకురావడం జరిగింది. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులనే తరిమివేసి జాతీయ రహదారిపై మరోసారి దిగ్బంధించి బైఠాయించేందుకు గ్రామస్తులు, మహిళలు సిద్ధమవుతున్నారు. గ్రామస్తులు మాత్రము పోలీసుల వైఖరుల పట్ల, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే వైఖరి పట్ల, అలాగే జిల్లా కలెక్టర్ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తాము ఎంతో శాంతియుతంగా నిన్న ధర్నా చేసినప్పటికీ కూడా పోలీసులు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంతో ఈ ఆందోళన ఉద్రిక్త దారితీస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని లేని పక్షంలో తమ ఆందోళన మాత్రము నిరంతరంగా కొనసాగిస్తామని ఇప్పటికే గత సంవత్సరం కాలం కూడా తాము శాంతియుతంగా ధర్నాలు, రాసరోకోలు చేపట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో తాము నిరసన కార్యక్రమాలు చేస్తుండగా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేనిది ఇప్పటికైనా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని పదే ఈ గ్రామస్తులు, మహిళలు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల తాము ఎంతో నష్టపోతామని, ఇప్పటికే పచ్చని పొలాలు కలుషితంగా మారుతాయని, వాతావరణం కూడా కాలుష్యంగా మారుతుందని, అలాగే ఈ దిలావర్పూర్ మండల సమీపంలో ఉన్న గోదావరి నదీ జలాలు సైతం కాలుష్యంగా మారుతాయని, తమ ఉపాధి కోల్పోతామని, పచ్చని పంటలు ఒక వల్లకాడుగా మారుతాయని, గ్రామం పూర్తిగా కాలుష్య వాతావరణం చిక్కుకుంటుందని, తమ అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులని, అనేక రోగాలు తమకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికైనా ఈ కలుషిత వాతావరణాన్ని కలుషితం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని ఇక్కడ ఉన్న గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సింధుదా, అయితే రాజు, గ్రామస్తులంతా కూడా కలిసి ఇంత భారీ ఎత్తున నిరసన చేస్తున్నారు. మరి అధికారులు ఏమంటున్నారు? సంబంధిత అధికారులు ఎవరైనా స్పందించారా? సింధుజ, నిన్న సాయంత్రం టైంలో చర్చలు జరపడానికి ఆర్డీఓ రావడం జరిగింది. ఆర్డీఓ కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆర్డీఓను నిన్న దాదాపు 4 గంటల పాటు గ్రామస్తులు అడ్డగించడం జరిగింది. ఆర్డీఓ కారును అడ్డుకొని ఆర్డీఓ వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పదే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా తాము జాతీయ రహదారిని దిగ్బంధించి నిర్మల్ బైన్సా జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధించినప్పటికీ కూడా కలెక్టర్ ఇంతవరకు రాలేదని, వాళ్ళు కలెక్టర్ రావాలని పదే కోరుకోవడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే కలెక్టర్ ఇంతవరకు కూడా స్పందించకపోవడం పట్ల కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాగే స్థానికంగా ఉన్న నిర్మల్
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పడం డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కూడా ఈ గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాము శాంతియుతంగా ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో తాము ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం అక్రమంగా తమను అరెస్ట్ చేసి పోలీసులను తరలించే ప్రయత్నం చేస్తున్నారని, తాము నిన్న కూడా శాంతియుతంగానే ధర్నా రాస్తారోకో చేశామని అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రము ఓవర్ యాక్షన్ చేశారని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. అయితే తాము రెండో రోజు కూడా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు గ్రామంలో పూర్తిగా అన్ని దుకాణాలను కూడా మూసివేసి అష్టదిగ్బంధనం చేసి పోలీసు పహారా ఇంటింటికి పోలీసులు వచ్చి అక్రమంగా ఇంట్లోకి వచ్చి పోలీసులు రైతులను అలాగే గ్రామస్తులను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగిందని, ఇది ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఇళ్లలోకి చొరబడి పోలీసులు చాలా మందిని రైతులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని, అలాగే అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఇక్కడ ఉన్న గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని, అలాగే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట సైతం మహిళలు పురుగుల మందుల డబ్బాలను పట్టుకొని ఆందోళన ధర్నా చేయడం జరిగింది. తాము అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధపడతామని హెచ్చరించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఏమాత్రము ఉపేక్షించకుండా తమపై దాడి చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడ మోహరించున్న పోలీసులు సైతం తిరగబడి వారిని తరిమి కొట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఈ సంఘటన అయిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అయితే ఈ సంఘటనకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయితే పోలీసుల చర్యలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు అలాగే గ్రామస్తులు తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సింధుజ. రైట్, థ్యాంక్ యూ రాజు.